అంబటి అరెస్ట్ 14 రోజులు రిమాండ్ గుంటూరులో మొన్న జరిగిన కలకలం. సో ఆ మంటలు ఇంకా ఆరలేదు. సో ఏదో జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే కూటమి ప్రభుత్వమో లేకపోతే లోకేష్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో లేకపోతే అందరూ కలిసో పవన్ కళ్యాణ్ గారు అదే సామాజిక వర్గం అనే అంశం అన్నది ఇక్కడ కాసేపు పక్కన పెడితే అంబటి మీద హత్యాయత్నానికి ప్రయత్నించారా, ఎవరన్నా పురికొలిపారా, ఇది వస్తున్న ప్రచారం. అసలు అంబటి గారిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది? నేను దీని మీద 2-3 వీడియోలు కూడా నేను చేయడం జరిగింది. దేనికి హత్య చేయాలి? సరే, ఆయన అన్న మాట మనోభావాలు దెబ్బతింటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినప్పుడు కూడా పట్టావి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. సరే, ఆగ్రహం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది నాయకుడు అన్న తర్వాత వాళ్ళ ఇంటి మనుషుల్లో చూసుకుంటారు కాబట్టి, ఒక దేవుడిలో చూసుకుంటారు కాబట్టి వాళ్ళ మీద ఉంటుంది. అయితే అంబటి గారి అంశం అన్నది వివిధ టర్న్ తీసుకుంటుంది. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే సామాజిక వర్గం అనే అంశం ఈ రోజుకి తెర మీదకి వచ్చింది. తెర మీదకి రావడం ఏంటి, అది విస్తృత ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు అంబటి గారి కుమార్తె లైవ్లోకి వచ్చారు కొద్దిసేపటి క్రితమే. నాన్నగారిపై హత్యాయత్నం జరపడానికి చూశారు, నాన్నగారిని హత్య చేయడానికి చూశారు, తమను కూడా చంపాలని చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అసలు వీళ్ళందరినీ చంపడం ఏంటి, అంబటి గారి అన్న మాట తప్పు అని అందరూ ముక్త కంఠతో ఖండిస్తున్నారు. సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖండిస్తున్నారో లేదో ఎవరు విజ్ఞతకారులు వదిలేయాలండి. ఆ రోజు పట్టాభి గారు మాట్లాడినా, తర్వాత సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పు తీసి మాట్లాడినప్పుడు కూడా ఈ రకంగా చెయ్యకూడదు అనే మాట్లాడాం ఆ రోజు కూడా. తర్వాత జోగి రమేష్ మాట్లాడాం, కొడాలి నాని మాట్లాడాం, వల్లభనేని వంశీది మాట్లాడాం. ఎవరైనా తప్పు చేస్తే తప్పే, వాళ్ళు వీళ్ళు ఏంటి, దానికి పవర్ ఏంటి, దానికి పదవి ఏంటి, దానికి స్టార్డమ్ ఏంటి, బూతులు తిట్టి ఇచ్చం వచ్చినట్టు మాట్లాడతాం, చెలరేగిపోతాం అని ఎవరు మాట్లాడినా అది తప్పే. కానీ ఇప్పుడు మౌనిక ఆవేదన ఏంటి? మరొక వైపు ఆయనకి 3rd డిగ్రీ జరిగిందంటారు, ఏదో పంగ చీల్చారంటారు, 2 సార్లు చీల్చారంటారు, ఫస్ట్ ఫ్లోర్కి ఆయన తీసుకెళ్లారట అర్ధరాత్రి 2 గంటల సమయంలో. అంబటి గారు జడ్జి ముందు ఆయన చెప్పిన మాట్లాడి ఆయన ప్రత్యక్షంగా ఆయన చెప్పారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. పంగ చీల్చి 2 సార్లు ఆయన ఇబ్బంది పెట్టారు, నడవలేకపోయారట, కాసేపు నడిపించారట. సో ఇవన్నీ కూడా చంపడానికని సజ్జల గారు మాట్లాడుతున్నారు, అంబటి గారు కుమార్తె మాట్లాడుతున్నారు, ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుంది ఈ అంశం? ఆ బయట కూడా నేను వినిపిస్తాను, వాళ్ళ అమ్మాయి ఏం మాట్లాడిందో. ఆవిడ ఖచ్చితంగా ఉంటుందండి. తండ్రి జైలుకి వెళ్ళాడు అంటే సరే, ఏ సందర్భంలో వెళ్ళనియండి, ఎలా వెళ్ళనియండి, బ్లడ్ రిలేషన్ అన్నది ఆటోమేటిక్గా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఆవిడ పైకి అంత ధైర్యంగా కనిపించినప్పటికీ కూడా నిన్నటి నుంచి ఎంత టెన్షన్ పడి ఉంటారు. సో ఆయన తప్పు చేశాడు, తప్పుకి ఏ సెక్షన్లు ఉంటాయో ఏ సెక్షన్లు ఉంటాయో అవి వేయండి, ఎవరో కాదని అంటారు. కానీ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి మీద దాడి జరిపారు, బగ్గు మనిపించారు, కార్లు కాల్చేశారు. ఇలాంటి అంశాలన్నీ కూడా మంచిది కాదని, గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద ప్రచారాలు జరిగినాయో దాన్ని ప్రజలందరూ కూడా తప్పు అని తప్పు పట్టారో, ఈరోజు 164 సీట్లు ఇవ్వడానికి ప్రధాన కారణం అది ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మర్చిపోకూడదు. సరే, ఇది కక్షపూరితమా అంటే కక్షపూరితం కాదు, ప్లాన్డ్గా జరిగింది కాదు. ఆయన అయితే నోరు జాడాడు, ఆ రకంగా మాట్లాడకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని మాట్లాడుతానంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? నేను ఎన్నోసార్లు ఈ సందర్భాన్ని ప్రస్తావించాను, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మీ నోటి దురద దోలా తీర్చుకోవడానికి ఇది వేదిక కాదు. ప్రజాస్వామ్యంలో మీకు హక్కు లేదు, ఒకరు నిందించే హక్కు ఏ రాజకీయ నాయకుడికైనా. ఈరోజు అంబటి గారు అరెస్ట్ అయ్యారని చెప్పి నేను ఆయన కోసం మాట్లాడలేదు. అది జోగి రమేష్ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు. ఏ హక్కుతో మీరు మాట్లాడుతున్నారు? 5 సంవత్సరాలు మనం బూతులు తిట్టి మనం చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే పదవులు వస్తాయి అనుకుంటున్నారా? పదవులు వస్తాయా బూతులు తిడితే? బండబూతులు తిడితే పదవులు వస్తాయని ఎవరని చెప్పారా? మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? అరే, మన్నేమన్నా చిన్నదంటే మనోభావాలు దెబ్బతింటాయి, ఆగ్రహాలు వస్తాయి, మన బ్లడ్ వేరు, మన బ్రీడ్లు వేరు. మరి మిగతా వాళ్ళకి కూడా అది ఉంటుంది కదా, ఎందుకు అది ఆలోచించరు? సరే, ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నా వయసుకి దృష్టిలో ఉంచుకుంటున్నా, నేను ఆ రకంగా మాట్లాడకూడదు, తప్పు జరిగింది, అలాగని చెప్పి బహిరంగంగా నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఆయన మాట్లాడతారు.
సరే జడ్జి గారి ముందు ఎందుకు చెప్పినప్పటికీ కూడా ఆయనకి తప్పు అనిపించిందేమో 14 రోజులు రిమాండ్ విధించారు. స్టేషన్ వరకు తీసుకెళ్ళగలరండి, జడ్జి వరకు తీసుకెళ్ళగలరు. వాళ్ళు ఏం డైరెక్షన్ ఇస్తున్నారు అన్నది ఎవరు నిర్ణయించలేరు. అలా నిర్ణయిస్తున్నారు అనుకుంటే న్యాయస్థానాలని మనం తప్పు పట్టినట్టే, అవమానించినట్టే. ఆ రకంగా ఎవరో మాట్లాడకూడదు కూడా. జడ్జి గారు 14 రోజులు రిమాండ్ విధించారు అంటే దాని అర్థం ఏంటి? సరే అక్కడ తప్పు జరిగింది ఆయన భావించి ఉండాలి కదా. ఒకసారి మౌనిక గారు ఏం మాట్లాడారో అదొకసారి విన్నాం. మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగినటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు, కారులో పగలగొట్టారు. అద్దాలు, పైన అద్దాలు, పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలి సార్. లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం. నేను, మా మదరు, మా సిస్టరు, మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులు అందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఆయన ఎప్పుడూ ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లులు అనే సాంప్రదాయం ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. నేను ముందే చెప్పాను కదా, ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఆవిడ బయటికి యాడ్ లేకపోయినా సరే ఆ కన్నీళ్ళు అయితే కనిపిస్తున్నది, ఆ ఆక్రందన, ఆవేదన కనిపిస్తున్నది. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక భయభ్రాంతులు గుర్తవుతారు కదా. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ సందర్భంలో గతంలో కూడా జరిగిన సందర్భం అది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. పట్టాభి గారి ఇంట్లో జరిగిన సంఘటన, చిన్నపిల్ల కొన్ని నెలలు పట్టింది ఆవిడ కోలుకోవడానికి. భయానికి వణికిపోయేదట, అర్ధరాత్రి లేచి ఒక్కసారిగా అరిచేదట. డైరెక్ట్గా పట్టాభి మాట్లాడిన మాటలు నాతో ఆయన షేర్ చేసుకున్న అంశాలు. చాలా ఇబ్బంది పడ్డామండి మేము అని. ఎక్కడెక్కడికో వేరే ప్రాంతాలకు తీసుకెళ్లారు, తను ఏదో డైవర్ట్ చేశారు. సరే జరిగిన అంశం, వీళ్ళింట్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే సామాజిక వర్గం ఇందులో అడుగు పెట్టడం. అంబటి గారు లకారం భాష మాట్లాడితే అది సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ గారు దాని మీద మాట్లాడాలో, పవన్ కళ్యాణ్ గారు దాని మీద యాక్షన్ తీసుకోవాలో అన్నది ఆమె ప్రధాన డిమాండ్. మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీమతిని మాట్లాడితే వంశీయో లేకపోతే కొడాలి నానియో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే అంబటి గారు, పేర్ని నాని గారు, లేకపోతే ఇంకొకరు ఎవరో ఎక్స్ వై జెడ్ అన్నది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఆయన మీద మాట్లాడేవాళ్ళు. సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ ప్రశ్నిస్తుంది, దీనికి సమాధానం కావాలని అడుగుతుంది ఆవిడ మౌనిక. ఏముంటుంది ఆవిడ? పవన్ కళ్యాణ్ గారు మన సామాజిక వర్గం, మేము ఈ సామాజిక వర్గంలో పుట్టడం చాలా ఆనందంగా, చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. కానీ ఈ రకంగా మనం తిట్టించారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇందులో సంబంధం ఏముంది? తిట్టింది ఆయన చంద్రబాబు నాయుడు గారిని. సరే చంద్రబాబు నాయుడు గారిని కాదు అన్నారు. నేను చాలా మందితో టీడీపీ నేతలతో మాట్లాడినప్పుడు ఈ 2-3 రోజులు పెట్టిన డిబేట్లో కూడా ఆయన అన్నారు కదండి, ఆయన పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన అనలేదా అండి అంటారు. లేదు అనలేదని అంటున్నాడు కదా అంటే బయట వాళ్ళే ప్లే చేస్తున్నారు. అందులో క్లియర్గా ఉంది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఆయన అనలేదు అంటున్నారు కదండి, మేము దాడి చేయలేదండి అంటున్నారు. ఎక్కడ దీనికి ఎండ్ పడుతుంది? ఆయన అనలేదు అని ఆయన అంటున్నారు, మేము ఎక్కడ దాడి చేసేవండి, మేము చేయలేదు. ఆయన అనలేదు అంటే మేము చేయలేదు. ఇది ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఎందుకంటే సామాజిక వర్గం తప్పులు మాట్లాడినప్పుడు, తప్పులు చేసినప్పుడు సామాజిక వర్గం ఏం చేస్తుంది అంటే ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా సామాజిక వర్గం అని చెప్పి వదిలేస్తారా? నేను అంబేద్కర్ గురించి ఒక్క అంశమే కాదు, నేను అందరి నాయకులను అడుగుతున్నాను. రెడ్డి సామాజిక వర్గం అనండి, కాపు సామాజిక వర్గం అనండి, చౌదరి సామాజిక వర్గం అనండి, లేకపోతే రాజు సామాజిక వర్గం అనండి, లేకపోతే ఇంకొక ఎస్సీ అవనివ్వండి, ఎస్టీ అవనివ్వండి, బీసీ అవనివ్వండి,
ఏ కులమైనా ఏం చేయాలి? ఆ కులంలో ఉన్న పెద్దవాళ్ళు, లేకపోతే ఆ కులంలో ఎవరైనా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు రాజకీయ పరంగా, లేకపోతే ఆ జిల్లాకి కలెక్టర్ దానికి సంబంధించినోడు, లేకపోతే ఆ ఎస్పీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే ఏం చేయాలి? అయ్యో మన సామాజిక వర్గం కదా, అలా చేస్తాం, మనం వెంటనే వెళ్ళి అడ్డుకుందాం అని ఆపే పరిస్థితి ఉంటుందా? ఏం మెసేజ్లు ఇద్దాం అనుకుంటున్నారు? ఏం మెసేజ్లు ఇస్తున్నారు? నిజంగా మీ ఇల్లును ధ్వంసం చేయడం తప్పు, దాన్ని ఎవరు సమర్థించరు. అంబటి గారు మాట్లాడడం కూడా తప్పు, దాన్ని ఎవరు సమర్థించకూడదు. అయిపోయింది, ఇంకా ఎపిసోడ్ అయిపోయింది. ఆయన రిమాండ్ చేశారు, రేపు ఏం చెప్తారో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఆ పెట్టిన సెక్షన్లు కూడా 7 సంవత్సరాల లోపే అంటున్నారు కాబట్టి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుందేమో. సరే, ఇదందరూ ఏంటంటే ఒక కనువిప్పు కావాలండి. ఎన్నిసార్లు ఈ ప్రశ్నలు, ఈ డిస్కషన్ మనం చేస్తాం? ఇంక రోజు ఇదే పని. కొడాలి నాని అమనాబూతులు తిడతాడు, దాని మీద మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే ఒక వర్గానికి అంటకడతారు, లేదా ఎవరెవరికో ఆపాదిస్తారు. వంశీ, జోగి రమేష్ ఏమంటాడండి ఆ మధ్యకాలంలోనే? పీకే అంటే ఆయన ఒక ఎబ్రివేషన్ చెప్పాడు. అరే, కోట్లాది మంది పీకే 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 అంటే జేజేలు మోగుతుంటాయి, పూనకాలు వచ్చేస్తుంటాయి పీకే అని పేరు వింటేని. ఈయన దానికి ఒక ఎబ్రివేషన్ ఇస్తే కాలదా? ఎవరికి కాలదు? అందరికీ కాలుతుంది. మనిషి ఉన్న వాళ్ళందరికీ కాలుతుంది. తన అభిమానించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు దేవుళ్ళ చూస్తుంటారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళ చూసేవాళ్ళు లేరా? రాజశేఖర్ రెడ్డి గారిని దేవుళ్ళ చూసేవాళ్ళు లేరా? అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తారు. మీ ఒక్కళ్ళనే చూస్తారు, మిగతా వాళ్ళు చూడరు అనుకోవడం అన్నది మన ఆలోచన విధానానికి అర్థం పట్టే విధంగా ఉంటుంది. సో అంబటి గారికి జరిగిన అంశం, ఆయన 3rd డిగ్రీ చేస్తే ఎవరు చేశారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. జైల్లో ఆయన ఏదో ఫెసిలిటీ అడిగారు. జైల్లో ఫెసిలిటీ ఇచ్చేది ప్రభుత్వం పని కాదు, పోలీసుల పని కాదు, వాళ్ళు ఇవ్వలేరు. న్యాయస్థానం ఏం చెప్తుందో ఆ డైరెక్షన్లోనే వెళ్తారు. దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదో మస్కిటో మ్యాటో లేకపోతే మస్కిటో కాయిలో ఏదో అడిగితే, ఏంటి నువ్వు జైల్లో ఉన్నావు, నేను దోవలు కొట్టకుండా రంభా మేనక వచ్చి నేను కొడతాయా లేకపోతే నేను అంటాయా అని ఎవరన్నా మాట్లాడతారా? కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు? నేను ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడిన కూడా నేను చెప్పలేకపోతున్నాను. సరే, దీనికి అందరికీ కూడా చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు అనలేదా నాకో అని? ఆయన అన్నాడు, అది తప్పే. చెప్పు తీశారు, అది తప్పే. ఎవరు సమర్థించారు దాన్ని? ఎవరు సమర్థించారు? ఎవరు సమర్థించలేదు. లోకేష్ గారు ఎమోషనల్ అయినప్పుడు కూడా అది తప్పని చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్ అయినప్పుడు కూడా అది తప్పని చెప్పాం. కానీ కొన్ని తప్పులు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాయి. కొంతవరకు అయితే ఇది అలవాటే కదా, రోజు మనం ఇదే పదాలు కదా అని తల్లుల మీదకి వెళ్తారు, భార్య మీదకి వెళ్తారు, కూతుర్ల మీదకి వెళ్తారు. ఎవడికి నచ్చినట్టు వాడి నోటి దురద తీర్చుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులైతే, మంత్రులైతే, ఎమ్మెల్యేలు అయితే 3 కమ్ములు వస్తాయా? పైనుంచి ఏమైనా దిగొచ్చారా మీరందరూని? ఏం మెసేజ్లు ఇస్తున్నారు? ఆ ఓటర్ నీ నియోజకవర్గంలో ఆ ఓటు గుద్దకపోతే నీ బతికేంటి అని ఎవరైనా ప్రశ్నించుకుంటున్నారా? మనం ఏంట్రా ఆ ఓటర్ కానీ మనకు ఓటు వేయకపోతేనే మీకు ఓట్లు వేయించి మిమ్మల్ని నెత్తినెక్కించుకుండి అమ్మనాబూతులు తిట్టించుకోవడానికా అందలం ఎక్కిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి గుణపాఠాలు కావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళు కట్టడి చెయ్యాలి. అన్ని పార్టీలకి చెప్తున్నాం మేము యాజ్ ఏ జర్నలిస్ట్గా. నేను ఏ పార్టీకి ఒత్తాసు పలకట్లేదు, పలకాల్సిన అవసరం కూడా నాకు లేదు. అన్ని పార్టీలకు కూడా. లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. చరిత్రలు చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా ఈ రోజు కాదు, ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇది మన పద్ధతి మార్చుకోకపోతే, మన నడవడిక మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. తర్వాత మన దగ్గర ఏం ఉండదు. పదవి లేకపోతేనే రోజు నీ దగ్గర జీ హుజూర్ అన్న వాళ్ళు ముఖం తిప్పుకుని పక్కకు పోతారు. అది రాజకీయ నాయకుల భవిష్యత్తు. కాదనగలరు ఏ రాజకీయ నాయకుడని? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎక్స్ఎమ్మెల్యే అయినప్పుడు పరిస్థితి చూడండి, ఏం ఉండదు. చీమలు ఎప్పుడు వస్తాయి? బెల్లం ముక్క ఉన్నంతసేపే వస్తాయి. అది లేకపోతే ఏం ఉండదు. ఇది కూడా అంతే. కొంతమంది లేకపోతే మన బంధువర్గమో, లేకపోతే మనకున్న క్యాడరో, లేకపోతే మన చుట్టూ తిరిగి 10 మందో 15 మందిలో చూసుకుని మనమో రొమ్ములు విరుచుకుని మనకంట వీరులు లేడు, సూర్యులు లేడు, పోటీగాడు లేడు అనుకోవడం అన్నది చాలా అజ్ఞానం, అవివేకం. మీరుంటే శుభ్రంగా 4 కూరలు తినండి, 4 ప్రాంతాలు తిరగండి. అంతేగాని మనం ఏదో ఉంది, మనకి పవర్ ఉంది కదా అని చెప్పి ఎవరు ఆ పదవిని నెత్తికెక్కించుకున్నా ఏదో రోజు ఆ తలపొగరుని దించే
సమయం వచ్చిందంటే ఎవరు ఎవరిని ఆపలేరు. మరి ఆ జాగ్రత్తలు తీసుకుంటారా? అంబటి గారి విషయంలో ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు థర్డ్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎవరు ఆ పంగ చీల్చిన వాళ్ళు, ఎవరు వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, పోలీస్ కేసులు పెట్టండి. పెట్టాలి, పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే పారదర్శకత ఉంటుంది. లేకపోతే వాళ్ళు చేశారని మీరు చేసి, మీరు చేశారని వాళ్ళు చేసి, మీరు చేసుకుంటే మీ ఇళ్ళ మీద తీసుకోండి, మీరు పర్సనల్గా వేరే ప్రాంతాలకు వెళ్ళి తీసుకోండి. రాష్ట్రంలో భయప్రాంతాలకు ఎందుకు గురి చేస్తున్నారు? ఎవరిచ్చారా హక్కు మీకు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్వెస్టర్లకి వెల్కమ్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే, కుల రాజకీయాలు చిచ్చులు రేగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? ఎవరు దానికి సమాధానం చెప్తారు? ఎవరు దీనికి జవాబుదారీ? ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. కలిసి ముందుకు సాగండి. కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు దీన్ని కాసేపు పక్కన పెట్టండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు సాగితే ప్రజలు మీకు పట్టం కడతారు. లేదంటే పాతాళానికి తొక్కేస్తారన్నలో ఎటువంటి అనుమానం అవసరం లేదు.